నూజివీడు ట్రిపుల్ ఐటీలో చూస్తూనే ఉన్నాము. 3 రోజుల నుంచి ఎంత కలకలం జరుస్తున్నారో. 3 రోజుల్లో 800 మంది విద్యార్థులకి అస్వస్థత జరిగింది. అక్కడ జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు విద్యార్థులు. ఇది అపోలో హాస్టల్ మెస్లో ఆహారం నాణ్యత సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. కానీ దీనిపైన ఇంతవరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. కనీసం అపోలో హాస్పిటల్ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ఇది కూడా కనీసం వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి కూడా అక్కడ చేర్చడంతో అక్కడ కూడా కనీసం వాళ్ళు కూడా స్పందించలేదు. ఇప్పుడైతే ఈ ఐటీలో న్యూజివీడు ట్రిపుల్ ఐటీలో మరి ఇంత దారుణం జరుగుతూ ఉంటే కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ, ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు కానీ స్పందించడం లేదు. కనీసం పచ్చ మీడియాలో దీని గురించి న్యూస్ కూడా వేయడం లేదంటేనే మనం అర్థం చేసుకోవాలి ఎంత అసలు వీళ్ళకి ఎంత బాధ్యతగా ఉంది ప్రభుత్వం అనేది. విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే దగ్గర 800 మంది 3 రోజుల్లోనే ఇంత అరాచకం జరుగుతూ ఉంటే విద్యార్థులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం స్పందించే వాళ్ళే లేరంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని. వీళ్ళు ఎందుకు ప్రభుత్వం అంటే ప్రజల కోసం కాకోకుండా ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఎదగడం కోసమే ప్రభుత్వం ఏర్పడినట్టుంది. కానీ ప్రజల బాగోగుల కోసం ప్రజల్ని పాలించడానికి ప్రభుత్వం ఉన్నట్టు లేదు. మరి అందుకే ఇచ్చిన హామీలని సూపర్ 6 అని ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఉందనేది మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా కనీసం ఒక్క రోజులో 1 గంట కూడా ప్రజల గురించి ఆలోచించడం లేదు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చాడో మనం చూసాం ఎలక్షన్ ముందు. కానీ ఆ హామీలని ఎందుకంటే ప్రజల మద్దతుతో గెలిచింటే ప్రజలకు మేలు చేయాలనే భయం ఉండేది చంద్రబాబు నాయుడుకి. ఈవీఎంలతో గెలిచాడు కాబట్టి ఆయనకి ప్రజలకు ఎందుకు మేలు చేయాలని ఆలోచిస్తున్నాడు. మరి నెక్స్ట్ కూడా ఇలాగే చేస్తాడేమో, మరి నెక్స్ట్ కూడా చూడాలి మరి.